బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తొలి రోజే విపక్ష నేత కేసీఆర్ కు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. ప్రతిపక్ష నేత ఛాంబర్ను మార్చింది. ప్రతిపక్ష నేతకు కేటాయిస్తున్న ఛాంబర్ కాకుండా చిన్న గదిని కేటాయించింది. మొదటి సమావేశాల్లో కేసీఆర్ కు గత ప్రతిపక్ష నేతలకు కేటాయించిన కార్యాలయాన్ని రేవంత్ సర్కార్ అలాట్ చేసింది. అయితే రెండో విడత సమావేశాల్లో మాత్రం ఛాంబర్ మార్చింది. అటు ప్రతిపక్ష నేత కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై స్పీకర్ను కలిశారు. ప్రతిపక్ష నేత ఛాంబర్ను ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ను గౌరవించాలని కోరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ఫోన్లో. ప్రశాంత్, చెప్పండి, ఇంత అకస్మాత్తుగా ప్రతిపక్ష నేత ఛాంబర్ను మార్చడానికి గల కారణాలు ఏమంటారు? ఏదైతే అసెంబ్లీ సెషన్స్, బడ్జెట్ సెషన్స్ స్టార్ట్ అయినాయి, దానికి సంబంధించి అసెంబ్లీ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ రేవంత్ ప్రభుత్వం మార్చిందంటూ కూడా ఇక ఇప్పుడున్న ఏదైతే ప్రతిపక్ష సభ్యులు మాత్రం స్పీకర్ కలిశారు. గత కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ని కలిసి గత ఏళ్ల తరబడి ఉన్న ఏదైతే స్పీకర్ ఛాంబర్ మన ప్రతిపక్ష నేతకు సంబంధించిన కార్యాలయాన్ని ఇప్పుడు ఒక చిన్న గది లాంటి కార్యాలయానికి ఎలా మారుస్తారు, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ 5 సభ్యులు ఉన్నప్పటికీ కూడా మేము ఒక ఏదైతే చాలా గతంలో కొనసాగించిన పద్ధతిని, అదే విధంగా ఆ విధానాన్నే మేము కొనసాగించాం తప్ప ఇక కార్యాలయాన్ని చిన్నది ఇవ్వడము అది ఖచ్చితంగా మా ప్రతిపక్ష నేతని అవమానించడమే, అదే విధంగా పార్టీని కూడా, మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా అవమానించడమే అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు ఇక ఆరోపణలు చేస్తా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు స్పీకర్ ను కూడా కలిశారు. అయితే మన దాదాపు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఏదైతే విజ్ఞప్తులు కూడా చేస్తా ఉన్నారు, 39 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక శాసనసభ పక్ష నేతగా ఉన్న కేసీఆర్ కి కావాలనే ఇక చిన్న కార్యాలయాన్ని ఇచ్చి అది కేసీఆర్ ని అవమానించినట్టుగానే అంటున్నారు ఇక బీఆర్ఎస్ నాయకులు. మొత్తానికైతే గతంలో ఉన్న కార్యాలయాన్ని మార్చి ఇప్పుడు ఇవ్వడం పైన మాత్రం పెద్ద వివాదమే రాసుకుంటుంది. బీఆర్ఎస్ నాయకులు ఒకవైపు విమర్శలు చేస్తా ఉంటే, కాంగ్రెస్ కి సంబంధించిన ఏదైతే మేము అది చిన్న కార్యాలయం, పెద్ద కార్యాలయం అని ఏమి లేదు, ఖచ్చితంగా అక్కడ కొంత ఏదైతే వర్క్స్ నడుస్తూ ఉంటాయి, ఖచ్చితంగా దాన్ని ఇంకా అంటే వెడల్పుగా చేసి పూర్తిగా ఇంకా కార్యాలయాన్ని పెద్దగా చేయడానికి ఇక పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇక కొన్ని రోజులు మాత్రము ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడ్డదే తప్ప ఇక కేసీఆర్ నో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇక ఎమ్మెల్యేలను మేము అవమానించడానికి లేదు అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న సందర్భం. మొత్తానికైతే ఇప్పుడే స్పీకర్ ని కలిశారు. ఇక వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, ఇక ఖచ్చితంగా ఇది కేసీఆర్ ని అవమానించడమే. ఇక ఏదైతే కార్యాలయాన్ని చిన్న కార్యాలయాన్ని ఇవ్వడం అంటే ఇక ఖచ్చితంగా మమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టడానికే. ఇక మొట్టమొదటిగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక మొట్టమొదటి నుంచే మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే ఇట్లాంటి కార్యకలాపాలు ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా ఉంది అంటూ కూడా ఇక ఏదైతే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న సందర్భం కనబడతా ఉంది. దేవ్, ఓకే ప్రశాంత్, మరి రేవంత్ సర్కార్ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? ఇంతకుముందే చెప్పినట్టు దేవు, ఇక వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నారు. ఇక ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా అవమానించడము, అందులో అదే విధంగా ఇక కేసీఆర్ ని, ముఖ్యంగా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండడము ఇక కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు కాబట్టి ఆయనను ఇబ్బంది పెట్టడానికే ఇట్లాంటి ఆలోచనలు చేస్తా ఉందంటూ కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇక ఇప్పుడే స్పీకర్ ని కూడా కలిశారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇక ఏదైతే ఇప్పుడు ఎల్ఓపి కి ఇచ్చిన రూమ్ మాత్రం చిన్నగా ఉంది, మరొకసారి ఆలోచించాలి అంటూ కూడా స్పీకర్ కి విజ్ఞప్తి చేశారు. ఇక ఏదైతే ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గరలో కూడా కొంత ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతా ఉన్నాయి. ఇంకా దాన్ని కూడా స్పీకర్ గారు మీరు దాన్ని సరిచేయాలంటూ కూడా కొంత విజ్ఞప్తి చేశారు. ఇక ఏదైతే కొన్ని ఆరోపణలు కూడా చేశారు ఇక పార్టీ నాయకుల పైన. ఏదైతే రంగారెడ్డిలో చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే అనే ఈ విషయం మర్చిపోతా ఉన్నారు. ఇక అదే విధంగా ఓడిపోయిన అభ్యర్థి భార్యకు ప్రోటోకాల్ ఎలా కూడా కొంత ఏదైతే వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. ఇక స్పీకర్ కూడా కొంత చెప్పిన సందర్భం. ఇక మొత్తానికైతే
ఇక ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు పోలీస్ ఎస్కార్ట్ వెహికల్ కూడా ఇస్తున్నారనేది కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి ఎల్ఓపిగా ఉన్న ఏదైతే కేసీఆర్ ని అవమానించడానికే చిన్న కార్యాలయాన్ని ఇచ్చి మాత్రము మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి అంటూ కూడా స్పీకర్ ని కలిసి స్పీకర్ కి విజ్ఞప్తులు ఇచ్చిన సందర్భంగా పడ్డది. మొత్తానికైతే ఇక మొట్టమొదటి బడ్జెట్ సెషన్ లోనే కాంగ్రెస్ పార్టీ ఇక బీఆర్ఎస్ అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం షాక్ ఇచ్చినట్టే తెలుస్తా ఉంది. ఇక చిన్న కార్యాలయాన్ని ఇచ్చి వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగానే చిన్న కార్యాలయాన్ని ఇచ్చి పూర్తిగా ఇబ్బంది పెడుతున్నదని వాళ్ళు చెప్తా ఉంటే ఇక కొంత ఇంకా ఎక్స్టెన్స్ చేయాలి. ఖచ్చితంగా అసెంబ్లీలో కొన్ని వర్క్స్ జరుగుతా ఉన్నాయి, అందులో భాగంగానే మేము ఇచ్చాం తప్ప ఇక మేము మా ఉద్దేశపూర్వకంగా లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్న సందర్భం. ఇక మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది మాత్రం మున్ముందు చూడాల్సిన అంశంగా చెప్పొచ్చు దేవు.